రాయదుర్గం నియోజకవర్గంలో రాత్రి కురిసిన వడగళ్ల వానకు ఎక్కువ విస్తీర్ణంలో రైతులు వివిధ పంటలు నష్టపోయినారు. దాంట్లో ప్రధానంగా వరి, మొక్కజొన్న, పత్తి లాంటి పంటలు భారీగా నష్టపోయినారు. చేతికి అందిన దశలో ఇంకా వారం రోజుల నుంచి 15 రోజుల మధ్యలో కోత కొయ్యాల్సిన పొలాలు పూర్తిగా నాశనం అయిపోయినాయి. ఇలాంటి వడగళ్ల వాన మా జీవితంలో ఎప్పుడు చూసి ఎరగమని చాలామంది సీనియర్ రైతులు చెప్తా ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. ఈ ఏడాది ఖరీఫ్లో పంట దిగుబడి బాగొచ్చింది. వచ్చిన దిగుబడిని ధాన్యం కొనడానికి ప్రైవేటు వ్యాపారస్తులందరూ సక్రమంగా ముందుకు రాని తరుణంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి పెద్ద సంఖ్యలో మునుపెన్నడూ లేని విధంగా ధాన్యాన్ని కొని రైతులకు బాసటగా నిలిచి రైతులను ఆదుకుంది. రబీలో ఈరోజు చూస్తూ ఉన్నాం, పంటలన్నీ కూడా పూర్తిగా దెబ్బతినిపోయినాయి. దీనివల్ల వరి రైతులకు ఎకరానికి కనీసం 40,000 రూపాయలు పంట పెట్టుబడుల నష్టం వచ్చింది. 20,000 రూపాయలు పంట పెట్టుబడులు, దాదాపు 18,000, 17,000 కౌలు రైతులైతే కౌలు చెల్లించాల్సిన పరిస్థితి. ఎకరాకు 65,000 రూపాయల మేరకు పంట దిగుబడుల నష్టాన్ని ఈరోజు రైతు చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఖచ్చితంగా రైతులందరినీ ఆదుకోవడానికి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని నేను రైతు సోదరులందరికీ హామీ ఇస్తా ఉన్నా. ఎందుకంటే కష్టం వస్తే ఒక కన్న కొడుకులాగా ఆదుకునే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు గారు ఉన్నారు. ఈరోజే ఆయనతో మాట్లాడి ఈ పంట నష్టం వివరాలన్నింటినీ కూడా ఆర్డీఓ గారు వచ్చారు. సాయంత్రానికల్లా ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందజేసి సహాయం కూడా సాధ్యమైనంత త్వరగా అందే విధంగా చర్యలు తీసుకుంటాం. జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఈ పంట నష్టం వివరాలన్నింటినీ తీసుకెళ్ళి పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని నేను రాయదుర్గం రైతు సోదరులందరికీ కూడా భరోసా ఇస్తా ఉన్నా. అట్లాగే అధికారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మామూలుగా అయితే 30% మించి పంట నష్టం జరిగినప్పుడు ప్రభుత్వం నుంచి సహాయం వస్తుంది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఈ పొలంలో అయితే పత్తి 1% కూడా దిగుబడి వచ్చే అవకాశం లేదు. అంటే 100% పంట నష్టం జరిగింది. అట్లాగే పక్కనే వరి పొలంలో చూసాం, 100% పంట నష్టం జరిగింది. ఇంకా అక్కడ పశుగ్రాసానికి పనికొచ్చే విధంగా కూడా అది ఉపయోగపడే విధంగా లేదు. అంటే ఆ గ్రాసాన్ని కొయ్యాలంటే కూడా ఆ డబ్బులు గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు. చాలామంది రైతులు చెప్తా ఉన్నారు, దాన్ని అట్లాగే వదిలేసి ఎండిపోయిన తర్వాత దానికి నిప్పు పెట్టి మళ్ళీ ఖరీఫ్ సీజన్లో సాగుకు సమాహితం కావాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నారు. అంటే ఇట్లాంటి దయనీయమైన పరిస్థితి ఎప్పుడు చూడలేదంటున్నారు రైతు సోదరులందరూ. వాళ్లకు సహాయం అందే విధంగా అవసరమైతే ముఖ్యమంత్రి గారి దగ్గరికి కూడా వెళ్ళి రాయదుర్గం రైతులను పెద్ద మనసుతో ఆదుకోమని విజ్ఞప్తి చేస్తాం. రైతు సోదరులందరూ, ముఖ్యంగా కౌలు రైతులు కూడా ఎలాంటి బాధ పడద్దండి. మీకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది. మీరు ఎన్నుకున్న మీ ప్రజాప్రతినిధిగా నేను ప్రభుత్వానికి అనుసంధానకర్తగా ఉండి ప్రభుత్వం నుంచి మీకు సహాయం అందే విధంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటామని వాళ్లకు మాట ఇస్తూ, ఈ జరిగిన నష్టాన్ని ప్రాథమికంగా ఈరోజు సాయంత్రానికల్లా ప్రభుత్వానికి నివేదించాలని అధికారులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.